హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఆలూ కర్రీ చపాతీ చేస్తున్నానండి. దానికోసం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని అది దూరంగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆనియన్స్లోకి కొంచెం వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసి ఆనియన్స్ అనేది కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ కూడా మెత్తబడ్డాయి. ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసుకుంటున్నాను. ఇవి బాగా కలుపుకొని సరిపడా సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద మనము మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆవిరి మీదనే మనము ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చపాతీస్ చేస్తున్నాను. ఈ ఆలూ కర్రీ చపాతీ మంచి కాంబినేషన్ అండి. అండ్ రసం, అన్నము, సాంబార్ అన్నంతో కూడా ఈ ఆలూ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇలా సిమ్లోనే మనం చపాతీ అనేది కాల్చుకోవాలి. 2 సైడ్లు ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశానండి. బాయిల్డ్ ఎగ్ కర్రీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలూ ఫ్రై. ఇదండి మా బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ ఆలూ ఫ్రై అండ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.